Um, okay. First of all, first thank you with my friend Akhil. Akhil and me working with a Tamil movie, one movie. Like we both are in friend. After that, we collaborate with one movie. And this is Dev Paru, first movie. Thank you, Akhil, to invite this movie. And again, thank you, give for the opportunity for Dev Paru in producer. And thank you, my team, the entire team, hero, heroine, Dheeraj, and main pillar. Thank you once again. Thank you, my entire team and my DOP team, like Gibson, Akash, and Ajay, and Pravin Krishna. Thank you very much. And dear media people, please support this movie. Thank you very much. థ్యాంక్ యూ సో మచ్ అశ్విన్ గారు. నెక్స్ట్ మన హీరో మిహాజ్ రోమి గారు. అందరికీ నమస్కారం అండి. షోని డిలే చేసి లేట్గా స్టార్ట్ చేసినందుకు మీడియా వాళ్ళందరికీ ఐఎమ్ సారీ అండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ మీడియా అండ్ ఇక్కడ ఉన్న గెస్ట్ అంజీ గారికి అండ్ చైతన్య కృష్ణ గారికి థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ ఉండటానికి మెయిన్ రీజన్ ఇంకొక పర్సన్ ఉన్నాడు. ఆయన నాకు డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా చాలా ఇన్ఫ్లుయెన్స్ చేశారు. ఆయన ఎవరంటే చిరంజీవి గారు అనమాట, నా ఫేవరెట్ హీరో. అంటే నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి మా ఇంట్లో ఒక ట్రంక్ బీరువా ఉండేదన్నమాట. అక్కడ చిరంజీవి గారు బొమ్మలు అతికిచ్చి ఉండేవి. నేను పెరిగేటప్పుడు ఆయన సినిమాలు చూసుకుంటేనే, ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేసుకుంటా, ఆయన మూవీస్ చూసుకుంటే నేను ఇక్కడ వరకు వచ్చాను. సో ఎప్పుడొకసారి ఆయన చూడాలి, ఎక్కడైనా చూడాలని ఆయన చేసిన కొన్ని మూవీస్కి ఆర్ట్ అసిస్టెంట్కి కూడా వెళ్ళాను అనమాట. దూరం నుంచి చూస్తే చాలని అలా ఒక 2 times చూశాను. సో ఆయన మెయిన్ ఇన్ఫ్లుయెన్స్ ఆయన అనమాట. నేను డైరెక్టర్ అవ్వాలి, ఒక ఇండస్ట్రీలో ఉండాలి అని చెప్పి చేయడానికి. నేనైతే ఒకటి అనుకుంటా ఉంటాను అనమాట. ఎప్పుడు బయట ఇండస్ట్రీ వాళ్ళకి కాకుండా బయట రిలీజియస్ వాళ్ళకి ఒక్కొక్క దేవుడు ఉంటాడు అనమాట, లైక్ జీసస్, అల్లా, లైక్ బాబా లాగా. కానీ ఇక్కడ వాళ్ళందరూ ఇక్కడ ఉంటారు, అన్ని రిలీజియస్ వాళ్ళకి. వాళ్ళందరికి దేవుడు మాత్రం చిరంజీవి గారు. అది మాత్రం నేను ఒప్పుకుని, నాకు దేవుడు మాత్రం నాకు చిరంజీవి గారు. మెయిన్ ఇన్ఫ్లుయెన్స్ చేసింది నేను ఇక్కడ ఉండడానికి, ఈ స్టేజ్ మీద ఉండడానికి మెయిన్ రీజన్ మాత్రం నాకు చిరంజీవి గారే. ఆయనకి నేను ఇండైరెక్ట్గా థ్యాంక్స్ చెప్పుకోలేదు. ఏదో ఒక రోజు ఆయన డైరెక్ట్ కలవాలని కూడా అనుకుంటున్నాను. ఆయన గురించి నేను ఇప్పుడు చెప్పకపోతే ఇక్కడ నేను ఉంటానికి కూడా అర్థం అనమాట. ఇక్కడ నేను ఉంటానికి కూడా యూజ్ ఇది. మీకు వేరే ఈవెంట్ ఉన్నా కానీ మా గురించి ఇంత టైం స్పెండ్ చేస్తున్నందుకు. యాక్చువల్లీ నేను చాలా ఇయర్స్ తర్వాత ఇండస్ట్రీకి వస్తున్నాను. ఆల్మోస్ట్ 10 years అయిపోయింది. సో హీ సో లవబుల్. అండ్ మా దేవ్ పారు టీం నుంచి ఒకటే, యంగ్ టాలెంట్ ని ఎంకరేజ్ చేయండి. ఎందుకంటే మాలాంటి యంగ్ టాలెంట్ వాళ్ళు ఉంటేనే మాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. అండ్ మేము కూడా ఇంకా మంచి ఫిల్మ్స్ తీయాలనుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ దేవ్ పారు టీమ్. మీడియా మిత్రులందరికీ చాలా చాలా థ్యాంక్ యూ ఇక్కడికి వచ్చినందుకు. థ్యాంక్ యూ. And Anchor is really doing amazing. Thank you. It is all possible because of you. Thank you so much for having us. Yeah.